మన వాక్య ధ్యాన నిమిత్తమై మరొకసారి లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా. అన్నయు కయపయు ప్రధాన యాజకులు ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. అదే 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను, నేను నీళ్ళలో నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. 3వదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తానే దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం లూకా సువార్తలో కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా మనము ప్రభు తిరుగుటనే విషయం మీద ధ్యానం చేస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ ఇదే సువార్తలో బాప్తీసం ఇచ్చే యోహాను జీవితంలో నుండి ఒక 3 సంగతులు మనము కలిసి నేర్చుకుందాం. మొదటిది 3వ అధ్యాయం 2వ వచనంలో దేవునితో సంబంధం కలిగిన యోహాను. దేవునితో సంబంధం కలిగిన యోహాను. 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తుతో సంబంధము కలిగిన యోహాను. క్రీస్తుతో సంబంధము కలిగిన యోహాను. 1వ అధ్యాయం 14, 15, 16లో క్రీస్తుతో పరిశుద్ధాత్మునితో సంబంధము కలిగిన యోహాను. పరిశుద్ధాత్మునితో సంబంధము కలిగిన యోహాను. దేవునితో సంబంధం కలిగిన యోహాను, క్రీస్తుతో సంబంధం కలిగిన యోహాను. 3వది పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగిన యోహాను. ఈ 3ంటిని నేను వివరించకముందు బాప్తీసం ఇచ్చే యోహాను లేదా మన ప్రభువు జీవిస్తున్న దినాలలో ప్రజలు ఎలాగున్నారు, పాత నిబంధన చివరి గ్రంథమైన మలాకి గ్రంథములో ప్రజలు ఎలాగున్నారు, ప్రభు జీవిస్తున్న దినాల్లో ప్రజలు ఎలాగున్నారు, ప్రస్తుతం మనము జీవిస్తున్న దినాల్లో దేవుని ప్రజలు ఎలాగున్నారు, మలాకి గ్రంథములో దేవుని ప్రజలు ఎలాగున్నారు, ప్రభు జీవిస్తున్న దినాల్లో ప్రజలు ఎలాగున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ప్రస్తుత దినాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలు ఎలాగున్నారు. ఈ 3 చోట్ల ప్రజలు ఒకే కోణంలో కనబడ్డారు. మలాకి గ్రంథములో ప్రజల మధ్యలో యథార్థత లేదు. 2వది మలాకి గ్రంథములో దేవుని ప్రజలు భక్తిహీనంగా ఉన్నారు. యథార్థత లేని ప్రజలు, భక్తిహీనమైన ప్రజలు. 3వది పరిశుద్ధత లేని ప్రజలు. మలాకి గ్రంథం ముగింపులో చెప్పిన తర్వాత ఇక 400 ఏండ్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. మత్తయికి మలాకి మధ్యలో 400 ఏండ్లు దేవుడు ప్రవచనము లేదు, దేవుని ప్రవక్తలు లేరు, దేవుని వర్తమానము లేదు. కారణం యథార్థత లేని ప్రజలు, దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు
అలాగే భక్తిహీనులైన ఇశ్రాయేలు ప్రజలు. మూడవది పరిశుద్ధత లేని ఇశ్రాయేలు ప్రజలు. సరే, ప్రభు ఉన్న దినాలలో అనగా ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదరు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ప్రభు జీవిస్తున్న దినాలలో కూడా వీరే ఉన్నారు. ఎవరు? యథార్థత లేని ప్రజలు. వారి ఆరాధన యథార్థంగా లేదని ప్రభు అన్నాడు. వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఆరాధన అనేది యథార్థంగా ఉండాలని ప్రభువే చెప్పాడు. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలేను. నా తండ్రి కోరుతున్నది యథార్థవంతుల ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24లో ప్రభు చెప్పింది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యథార్థమైన ఆరాధన లేదు. రెండవది, వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. దట్ వుడ్ మీన్ ప్రజలు భక్తిహీనంగా జీవిస్తున్నారు. భక్తి లేదు ప్రజల్లో, భయము కూడా లేదు ప్రజల్లో. అయినప్పటికీ ఆయనను ఆరాధించడానికి యెరూషలేము మందిరానికి వస్తున్నాడు. భక్తిహీనంగా భక్తి కలిగేది కాదు, భయం కలిగేది కాదు, కానీ భక్తిహీనంగానే ఆరాధిస్తున్నారు. మూడవది, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంతరంగంలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఎక్కడ చూచినా ఇశ్రాయేలు దేశంలో అపవిత్రత చోటు చేసుకుంది, అపరిశుద్ధత చోటు చేసుకుంది. మలాకీ దినాల్లో దేవుని ప్రజలు అలాగే ఉన్నారు. ప్రభు జీవించిన దినాల్లో దేవుని ప్రజలు అలాగే ఉన్నారు. మనము జీవిస్తున్న దినాల్లో దేవుని ప్రజలమైన మనం ఎలాగున్నాము? తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. తిమోతి, మనం జీవిస్తున్న దినాలు అపాయకరమైన దినాలు. ఎలాంటి దినాలంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 5:15 ప్రకారం దినములు చెడ్డాయి, బాగలేవు. దినాలు, సంవత్సరాలు బాగలేవు, రోజులు బాగలేవు. చెడు దినాల్లో విశ్వాసులమైన మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్లే పౌలు అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్తూ దేవుని మందిరములో దేవుని ప్రజలు ఎలాగున్నారో చెప్పాడు. 3వ అధ్యాయం 2వ తిమోతి 5వ వచనం. పైకి భక్తి గలవారే ఉండి, పైకి ఎలాగున్నారు? పైకి భక్తి గలవారేనే. అమ్మ నిద్రపోదమ్మ. పైకి భక్తి గలవారే ఉండి, పైకి మందిరానికి రావడం, పైకి దేవుని వాక్యం వినడం, పైకి భక్తిని ప్రదర్శించేవారు మనం, పైకి మాత్రమే. బట్ అంతరంగములో శక్తి లేనివారు, పరిశుద్ధాత్మ శక్తి లేనివారు. తిమోతి, నీవు ఇలాంటి వారికి విముఖుడుగా ఉండము, దూరంగా ఉండము. ఎవరికి? భక్తిహీనమైన దేవుని ప్రజలకు. భక్తిహీనంగా ఉన్నారు. దేవుడంటే భయం లేదు వీరికి, దేవుని వాక్యం అంటే భయం లేదు,
దేవుని మందిరం అంటే భయం లేదు. పైకేమో భక్తిని ప్రదర్శిస్తారు, పైకేమో వాక్యం చదువుతారు, పైకేమో ప్రార్థన చేస్తారు. బట్ అంతరంగములో దేవుని ఆత్మశక్తి లేనివారు. ఆ రోజు ఎలాగున్నారో ఈరోజు దేవుని ప్రజలు కూడా అలాగే ఉన్నారు. సంఘాల్లో, అన్ని సంఘాల్లో భక్తిహీనులు ఎక్కువైనారన్నాడు తిమోతితో. కానీ ఇలాంటి వారికి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ ఆత్మీయతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. తిమోతి కాపాడుకో. తిమోతి జాగ్రత్తగా ఉండు. తిమోతి జాగ్రత్తగా ఉండవు. కారణం రాను దినాలు భయంకరంగా ఉన్నాయి. ఇటు భక్తిహీనత దినాల్లో, ఇటు యథార్థత లేని దినాల్లో, పరిశుద్ధత లేని దినాల్లో మలాకి గ్రంథములో దేవుడు చిన్న విషయాన్ని కనుగొన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. థ్యాంక్ ద లార్డ్. ఇటు భక్తిహీనత దినాలలో దేవుడు ఒక శేషము కనుగొన్నాడు. శేషం ఎవరు? తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కనుగొనడం విశేషం. యథార్థత లేని దినాల్లో, భక్తిహీనత ఉన్న దినాల్లో, పరిశుద్ధతను కోల్పోయిన దినాల్లో భక్తుల శేషం. అమ్మా, ప్రభు మనం కోరేది ఏమిటంటే భక్తుల శేషములో ఉందాం. నా కోరిక అది, ఆశ అదే. ప్రభా, నన్ను భక్తుల శేషములో ఉంచు. ఎందుకు భక్తుల శేషం? 16వ కీర్తన అది చదువుదాం, తెలిసిన మాట. ఎందుకు దావీదు అంత ఇష్టపడ్డాడు, దావీదు అంత కోరుకున్నాడు? 16వ కీర్తన 3-4 వచనాలు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము భక్తుల గుంపులో ఉంటే దేవునికి శ్రేష్ఠులుగా ఉంటాం. నటులిదట, అంత మాత్రమే కాదు ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఇష్టలుగా ఉన్నట్లు భక్తిహీనత దినాలలో దేవునికి ఇష్టంగా జీవించాలనే అపేక్ష మనకు ఉండాలి. పాపం ఎక్కువగా ఉన్న ఈ లోకములో దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టరాలుగా ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఎవరికి? అండర్లైన్. భక్తుడు దేవుడు ఇష్టపడతాడు, భక్తురాళ్ళను దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి భక్తునికి భగవంతునికి అనుసంధానం అగరబత్తి కాదు, అది కాదు. సో భక్తునికి భగవంతునికి అనుసంధానం దేవునికి ఇష్టంగా జీవించుట. ప్రతి దినం, ప్రతి నిమిషం, ప్రభువా నీకు ఇష్టడుగా ఉండటం నాకు నేర్పించండి, నీకు ఇష్టడుగా ఉండటం బ్రతుకుట నాకు నేర్పించండి. సో మలాకీ గ్రంథములో భక్తుల శేషాన్ని దేవుడు చూపించాడు. అలాగే క్రొత్త నిబంధనలో లూకాసు సువార్తలో భక్తిహీనత ఉన్న దినాలలో, యథార్థత లేని దినాలలో, పరిశుద్ధత లేని దినాల్లో భక్తుల సంఖ్య చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు అమార్చులండి, వీరిద్దరు జకరియా ఎలిజబెత్ భక్తిగా జీవిస్తున్నారు.
భక్తిగా జీవిస్తున్నారు. కానీ యవన కాలం నుండి వృద్ధాప్యం వచ్చేంత వరకు భక్తిని వీడలేదు. ఎవరు? జకరియా, ఎలిజబెత్తులు. వీరిద్దరు ఎంత ఆశ్చర్యం! పిల్లలు లేకపోయినా ప్రభు కొరకే ఆయన ఇచ్చేంత వరకు భక్తిహీనంగా జీవించలేదు జకరియా, ఎలిజబెత్. భక్తులుగానే ఉన్నారయ్యా, భక్తులుగానే ఉన్నారు. అందువల్ల లూకా సువార్త రాసేటప్పుడు ఎందుకో పరిశుద్ధాత్ముడు వారిద్దరి పేర్లు రాశాడు. భక్తుల శేషంలో ఇద్దరిని చూపించాడు, జకరియా, ఎలిజబెత్. ఇదే అధ్యాయం 26వ వచనం నుండి 36 వరకు యేసేపు మరియలను చూపించాడు. ఇద్దరు యవనస్తులను చూపించాడు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు భక్తుల శేషములో ఉన్నారు. ఇద్దరు యవనస్తులు, యవనుడైన యేసేపు, యవనురాలైన యేసేపు. భక్తిహీనత దినాల్లో, యథార్థత కోల్పోయిన దినాల్లో, పరిశుద్ధత లేని దినాల్లో ఇరువురు నీతిగా జీవిస్తున్నారు. చాలా ఆశ్చర్యం. ఇశ్రాయేలులో అనేకులున్నా కానీ దేవుడు వీరిద్దరి పేర్లు రాశాడు, మరియా, యేసేపులు. భక్తుల శేషములో వీరిద్దరిని రాశాడు. 4 చూపించాడు, జకరియా, ఎలిజబెత్, మరియా, యేసేపులు. ఐదవదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో సిమియోను మాట్లాడుతున్నాడు. వృద్ధుడైన సిమియోను, వయసు మీరిపోయింది. ఏమండి, ఏ ప్రభు కొరకే యవన దినాల్లో ఉన్నాడో ప్రభు వచ్చేంత వరకు కూడా అదే భక్తిని హత్తుకున్నాడు, అదే భక్తిని పట్టుకున్నాడు. ఎవరు? సిమియోను. భక్తుల శేషము 5వదిగా సిమియోను చూపించాడు. ఇక 37లో ప్రవక్తిని అనబడిన హన్నాను చూపించాడు. 6 భక్తులు ఏ దినాల్లో? యథార్థత లేని దినాల్లో, భక్తిహీనత దినాల్లో, పరిశుద్ధత లేని దినాల్లో. ఇక 7వ వాడు లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. జకరియా కుమారుడైన యోహాను యొద్దకు 7వ వాడు యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాను. 7 భక్తుల సంఖ్య. కానీ ప్రియ సోదరా సోదరి, ప్రతి విశ్వాసి భక్తుల శేషములో ఉందాం, భక్తుల గుంపులో ఉందాం. భక్తుల గుంపు, భక్తిహీన గుంపులు ఎప్పుడు ఉండకూడదు. తద్వారా అపాయం ఉంది, తద్వారా మనకు కీడు కలుగుతుంది, తద్వారా చెడిపోతాం. అందువల్ల భక్తుల శేషం. ఉదయకాల ఆరాధనలో మన ఒక సోదరుడు పాట పాడుతూ, భక్తులారా స్మరించేదాం, భక్తులారా. చిన్న ప్రశ్న, అమ్మ, నిజమేనా? వాస్తవికంగా భక్తిగా జీవిస్తున్నావు ప్రభు కొరకు? భక్తిగా యాంత్రికంగా వస్తున్నాం చర్చికి, యాంత్రికంగా. అలాగొస్తే తద్వారా దేవుని ద్వారా మనమేం పొందలేం, తద్వారా ఆశీర్వదించబడలేం. భక్తుల శేషములో ఉండాలి. భక్తుల శేషం. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఎప్పుడూ కూడా భక్తుల గుంపులో ఉందాం. ఒక ఆయన పాట రాస్తూ, ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించును. ఆ భక్తుల గుంపులో ఆ ప్రభుని ఆరాధిస్తాం, ఆ ప్రభుని స్తుతిస్తాం, ఆ ప్రభుని కీర్తిస్తాం. ఎప్పుడో భక్తుల శేషములో ఉంటే తప్ప. మళ్ళీ చాలామంది భక్తులాగా జీవించడానికి ఇష్టపడట్లేదు, ఆశపడట్లేదు, కోరుకోవట్లేదు. కానీ ఈ అధ్యాయంలో బాప్తీసం ఇచ్చే యోహాను తను భక్తుడిగా ఎలాగ మారాడో ఒక 3 సంబంధాలు లూకా చూపించాడు. ఈ వ్యక్తి తల్లిదండ్రులు లేరు, చచ్చిపోయారు. అప్పటికి
వృద్ధాపంలో చనిపోయారు. ఇంకా వృద్ధాపములో కుమారుడు కలిగినప్పుడు భావినాల తల్లిదండ్రులు లేకపోయినా భక్తుల గుంపులో ఉన్నాడు. ఎలా ఉన్నాడు చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. దేవునితో సంబంధము కలిగిన ఈ మనిషి అరణ్యములో ఉన్నాడు. అక్కడ మార్చడండి. సామాన్యంగా అరణ్యంలో నేను శ్రీశైలం ప్రాజెక్టులో దేవుని సేవ చేసేటప్పుడు అడవిలో నాకు ఎక్కువ అగ్గుపడింది ఎవరంటే సన్యాసులు ఉంటారు అరణ్యంలో. ఎవరుంటారండి? అసలు అరణ్యంలో ఎవరున్నారు? సన్యాసులు ఉంటారు, సాధువులు ఉంటారు, ఎవరెవరు ఉంటారు. బట్ ఈ యోహాను అరణ్యములో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నాడు. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే ఈ అరణ్యంలో దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేవారు ఉన్నారంట. అక్కడ ఇశ్రాయేలు దేశం యొక్క అరణ్యంలో దేవుని వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని చదివేవారు. అలాగైతే ఒక భక్తుడుగా ఉండాలి అంటే బాగుందాం. ఒక భక్తిరాలుగా ఉండాలి అంటే ప్రతి విశ్వాసి దేవుని వాక్యము దగ్గర ఉండాలి. దేవుని వాక్యము దగ్గరవే యోహాను ఉన్నాడు. చెడిపోలేదు యోహాను, పాడుగాలేదు యోహాను, పతనం కాలేదు యోహాను. తను దేవునికి ఇష్టడుగా ఉండాలని ఒక మంచి నిర్ణయముతో, ఒక మంచి తీర్మానముతో, ఒక మంచి ఉద్దేశముతో దేవుని వాక్యము దగ్గర ఉన్నాడు. వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే యోహాను అంతగా ప్రేమిస్తున్నాడు వాక్యాన్ని. అందువల్ల కీర్తనాకారుడు అన్నట్టుగా నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది. అదే 119వ కీర్తన 105వ చరణంలో నీ వాక్యము నా పాదములకు ఆ దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యోహాను ధర్మశాస్త్రాన్ని ఎంతగా ప్రేమించాడు. తన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని దీపముగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోయినా, తల్లిదండ్రులు పరలోకానికి వెళ్ళిపోయారు, లేరు. ఆయన వయసు మీరిన తర్వాత వృద్ధులైన తల్లిదండ్రులు చనిపోయారు. అయినా తన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దేవునికి ఇష్టడుగా ఉండడానికే దేవుని వాక్యము దగ్గరే ఉన్నాడు. ప్రతి విశ్వాసి మన జీవితంలో నేర్చుకోవలసింది ఏమిటంటే ఆయన వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి. అందువల్ల కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నీ నామము కంటే నీ వాక్యమును హెచ్చించావు. నీ వాక్యాన్ని, యు ఆర్ ఎగ్జాల్టెడ్ దై వర్డ్. నీ వాక్యాన్ని హెచ్చించావు. ఈ వాక్యాన్ని ఎంత ప్రేమిస్తే నిన్నంత కాపాడుతాయి. చార్లెస్ స్పర్జన్ ఒక మాట అన్నాడు, బోధకుడు. ఏమన్నాడంటే ఏ విశ్వాసరాలైతే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉంటారో అట్టి విశ్వాసి దేవునికి అతి సమీపంగా, దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు. అందువల్ల కీర్తనాకారుడు కోరహు చనిపోయినా ఆయన కుమారుడు రాసిన కీర్తన ఏమన్నాడు? 42వ కీర్తన మొదటి చరణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 2వ చరణం. నా ప్రాణము
దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదాను. దుప్పి నీటి వాగుల కొరకే, ఒక దుప్పి అడవులో నీటి కొరకే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఒంగోలు నుండి ఈ మధ్య పోయిన కర్నూలుకి వెళుతుండగా దోర్నాల ఆత్మకూరు మధ్యరాత్రి 12ంటికి చిరుతపులి రోడ్డు మీద నీళ్లు తాగుతూ ఉంది. పెద్ద చిరుతపులి. బస్సు డ్రైవర్ ఆపేశాడు అది నీళ్లు తాగుతుంటే. ఎక్కడో అడవిలో ఉన్న చిరుతపులి నీటి కొరకే రోడ్డు మీదకి వచ్చి వర్షపు నీళ్ళు తాగుతూ ఉంది. దప్పిక తీర్చుకోవడానికి అడవిలో ఉన్న పులి రోడ్డు మీదకి వచ్చింది నీళ్లు తాగడానికి. విశ్వాసి దుప్పి పులి. మరి మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యం దేవుడే మనకు అందుబాటులో తెచ్చుండగా ఆశ మనకు లేదు. అందులో బైబిల్ చెప్తుంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును. నీకు ఆశ ఉంటే వాక్యం పట్ల, ఆయన మాటల పట్ల, యోహాను వలె వాక్యం పట్ల అపేక్ష ఉంటే వాక్యాన్ని దేవుడు అందిస్తాడు, ఆయన దయచేస్తాడు. కానీ నేటి విశ్వాసులమైన మనకు దేవుని వాక్యము దగ్గర ఉండడం కంటే లోకస్తుల దగ్గర ఎక్కువగా ఉన్నాం. తద్వారా వాక్యం పట్ల మనకు అపేక్ష లేదు, ఆ కోరిక లేదు, ఆశ లేదు. దాదాపుగా 5 నిమిషాలు బస్సు ఆపాడు డ్రైవర్. అది తాగుతూనే ఉంది. అన్ని కిటికీలు వేశారు, తలుపులు వేశారు. డ్రైవర్ అలాగే నిలబెట్టాడు. అది తాగి మా బస్సును చూచి అడవిలోకి వెళ్ళిపోయింది. నిజమేనా? మనం అలాగ ఉన్నామా? ఒక దుప్పిలాగా, ఒక పులిలాగా. వాక్యము కొరకైన తృష్ణ, వాక్యం కొరకైన ఆకలి, వాక్యం కొరకైన దప్పిక మనకు లేదు. హతసాక్షులు అనే పుస్తకంలో ఆయన పేరు రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు. 15 మందిని ఐసుగడ్డలో పెట్టారు, కుత్తిక లోతులో పెట్టారు. 15 మంది ఆ మంచులో, ప్రభువా నీ వాక్యం మాకు దయచేయి, ప్రభువా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏడ్చి వాక్యం కొరకు. వాడి చేతిలో బైబిల్ లేదు, బోధకులు లేరు. చెల్లి తమ్ముడా, ఒకవేళ భారతదేశానికి కనుక దేవుడు అనుమతిస్తే ఇక వాక్యం దొరకకపోవచ్చు. ఇఫ్ గాడ్ వుడ్ పర్మిట్, దేవుడు అనుమతిస్తే చెప్పలేం. కొన్ని దేశాల్లో బైబిల్ చదువుకోవడానికి లేదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు, కూడుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రాలు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడు. వారు ఏడుస్తున్నారు, ప్రభువా వాక్యం దయచేయి. ఒకరోజు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు. జైలు సూపరింటెండెంట్ పిలిచి, బాయ్ ఇట్రా అన్నాడు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారిని. చెప్పండి సార్ అన్నాడు. ఇక్కడ 15 లెట్రిన్లు ఉన్నాయి. నీళ్ళు పోసి కడిగేది కాదు, నీ చేతులతో మలినాన్ని తీసేయాల. రోజు ఒకటి చేయాల. ఈరోజు నీ వంతు. పేపర్ తీసుకొని ఆ మలినాన్ని తుడిచి తెల్లగా చూపించాల, లేదా ప్రాణాలు తీస్తాం. ఓకే సార్. 14 లెట్రిన్లో మలినాన్ని తీస్తుంటే వాసన తట్టుకోలేకపోయాడు. దుర్గంధమైన వాసన, ఎటు చూసినా వాసనే, ఎటు చూసినా కంపే, ఎటు చూసినా ఒక రకమైన దుర్వాసన, కుళ్ళిపోయిన వాసన కనబడుతుంది. ప్రభా నీ వాక్యము నాకు దయచేయి, నీ వాక్యము నాకు దయచేయి. 15 లెట్రిన్లో 2 చేతుల లోపలికి పెట్టాడు. మలినాన్ని తీస్తుండగా ఒక మలినానికి పేపర్ అంటుకొని అలా కుచ్చుకొని ఉంది. ఆ పేపర్ మీద దృష్టి పడింది దేవుని దాసునికి. ఏదో చిత్తు పేపర్ అనుకున్నాడు. పేపర్ తీసి
అలాగా తెరిస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా రాశారు. అక్కడ అంతా రాశారు. చదువుకున్నాడు. జోబి లేదు, జోబులు ఉండవు దొంగలకు, అంతకులకు, తప్పు చేసిన వారికి. డ్రెస్ కోడ్ ఇస్తారు వారికి. మరి పేపర్ ఎలా పెట్టుకోవాలి? వారికి కూడా చెప్పాలా? దేవుడు వాక్యం ఇచ్చాడు. ఎక్కడ జోబులు లేవు. ఆ పేపర్ మరలా అలా చుట్టి పేపర్ నోట్లో పెట్టాడు. సార్, మీరు చెప్పింది చేసేసాను, నేను శుభ్రం చేసేసాను, నేను తుడిచేశాను. చూశాడు, షబాష్, వెళ్ళిపోన్నాడు. 14 మంది మంచుగడ్డలో ఉన్నారు. వారు, అన్నయ్య వాక్యం, వాక్యం కావాలన్నయ్య. నోట్లో తీశాడు. ఆ వాక్యం చదువుతుండగా వారి కంట్లో నీళ్ళు వెళ్ళిపోయా. సోదరా, ఇక్కడ వచ్చి పడుకోవడం అనేది నీకు న్యాయం కాదు. వాక్యం లేని దినాలు వస్తాయి, ఇంకా వస్తాయి. వాక్యం కరువయ్యే దినాలు మనకు వస్తాయి. చెప్పలేం. పరిస్థితులు అలా కనబడుతున్నాయి. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వాక్యం కోసం లెట్రిన్లో చెయ్యి పెట్టి వాక్యం తీసుకొని చదివే దినాలు వచ్చేవారికి దేవుడు మనకు అందుబాటులో ఇచ్చాడు. ఈ మీటింగ్లు మన కొరకే. వాక్యం సమృద్ధిగా విందాం, సరిదిద్దుకుందాం. యోహాను భక్తుల శేషములో ఉండడానికి గల కారణం నంబర్ 1, వాక్యము దగ్గరే ఉన్నాడు. నీవు వాక్యము దగ్గర ఉన్నట్లయితే దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. బిల్లిగ్రహం గారు అదే అన్నాడు ఎప్పుడు. ప్రపంచ బోధకుడు అంకుల్ గారు వెళ్ళిన అమెరికా దేశంలో, ప్రభువా, నువ్వు వచ్చు పర్యంతరం నీ వాక్యాన్ని చదివే కృపను నాకు దయచేయి. నీ ఎప్పుడు వస్తావో తెలియదు. ఐ డోంట్ నో. ఏ వేళ వస్తావో తెలియదు, ఏ సమయంలో వస్తావో తెలియదు. ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నీ వాక్యము దగ్గర ఉన్నట్టు నాకు నేర్పించు. సోదర, ఈ వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నావు? ఎన్ని గంటలు చదువుతున్నావు? యవనస్తులారా, ఎన్ని గంటలు చదువుతున్నావు వాక్యాన్ని? ఎన్ని గంటలు ఈ వాక్యానికి సమయానికి కేటాయిస్తున్నావు? రియల్గా ఇది నవలా కాదు, ఇది వార్తా పేపర్ కాదు, ఇది మాన్యువల్. నా జీవితానికి దిక్సూచి ఈ వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నావు? ఎన్ని గంటలు చదువుతున్నావు? ఇందిరాగాంధీ గారు జైల్లో బైబిల్ని 3 పర్యాయాలు పూర్తి చేసింది. ఒకసారైనా చేసావు నువ్వు? ఒక్కసారైనా చదివావా? ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఈ వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. ఇందిరాగాంధీ గారు 3 సార్లు చదివారు. మహాత్మా గాంధీ ఈ వాక్యాన్ని చదివినట్టు మరి దేని చదవలేదంట. జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ జోబిలో బైబిల్ ఉండేది. రవీంద్రనాథ్ ఠాగూర్కి, ఎవరికి? ఠాగూరు జోబిలో బైబిల్ ఉండేది. సోదరా, భక్తుల గుంపులో ఉండాలంటే వాక్యము దగ్గర ఉండాల. రెండవదిగా లూకాసు వార్త 3వ అధ్యాయం. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. రెండవది, వాక్యాన్ని పొందిన యోహాను. అమాట చూడండి. He received the word of God from the Godhead. దేవుని యొద్ద నుండి వాక్యాన్ని పొందాడు. మరలా ఇక్కడ ఒక మాట కనపడుతుంది చూడండి. మళ్ళీ అక్కడ చూద్దామా? అరణ్యములో అన్నాడు. ఎక్కడున్నాడు? సో నేను ఇలా చెప్తా ఉన్నాను, ఇలా అనుకుందాం. యాక్చువల్గా వాక్యాన్ని ఎవరికి ఇవ్వాలా? అక్కడ 2 ఉన్నారు పాస్టర్లు. ఏ పాస్టర్లు వాళ్ళు? అన్నయ్యో, వాళ్ళిద్దరు పాస్టర్లు. అతి పరిశుద్ధ స్థలములో, అమ్మాయిరా, అతి పరిశుద్ధ స్థలములో
ప్రజల ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగా ఆ స్థలములో నిలబడితే దేవుడు యాజకులకు వర్తమానం ఇస్తాడు, వాక్యం ఇస్తాడు. ఆ వాక్యాన్ని ప్రజలు బలిపీఠం అన్నది ఆవరణం వెలుపల ఉండగా, అనగా ప్రత్యక్ష గుడారం దేవాలయం వెలుపల ఉండగా దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రజలకి యాజకులు చెప్పాలి. అమ్మా ఎటు చూస్తున్నారా? వారు దేవాలయంలో ఉన్నా కూడా దేవుడు వారికి వాక్యం ఇవ్వలేదు. ఎవరికి అన్నయ్యో ఇవ్వడానికి ఇష్టపడలేదు. అరణ్యములో ఒంటరిగా ఏకాకిగా ఉన్న ఒక వ్యక్తికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఎ మ్యాన్ ఇన్ ద లోన్లీ ప్లేస్. ఒక మనిషి ఒంటరిగా ఏకాకిగా దేవునితో కాలం గడుపుతుండగా దేవుడే అరణ్యంలోకి వెళ్ళాడు. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధులారా, మనకు వాక్యము పొందే అనుభవం ఉండాలి. అనుభవంలోకి వెళ్ళాలి. అనగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఎంత ఇష్టపడుతున్నాడు, ఎంత ఆశపడుతున్నాడు, ఎంత కోరిక. తమ్ముడు నిద్రపోద్దు. నేను నిద్రపోతే న్యాయం, అది నువ్వు నిద్రపోతే ఏం న్యాయం? చూడండి. కాబట్టి వాయినాలు నిద్రపోకూడదు. నేను నిద్రపోతే అది అలసిపోయి వచ్చా మేము, మీరు కుర్రోళ్ళు నిద్రపోతున్నారు, న్యాయంగా తమ్ముడు, ఓకేనా? కాబట్టి ఇక్కడ కుర్చీలో కూర్చున్నా కూడా వాక్యం వినలేదంటే అది నీ దౌర్భాగ్యం, ఇంకేం చెప్పలేం మనం. ఏమండి, నాది కాదు, వాక్యంలో తేడా ఉండదు. ఏమండి, కాబట్టి మన వాక్యము ప్రభు మనకి ఇస్తుండగా తీసుకోవాలి. ప్రభు అన్న కైపకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వినాలా? ఎందుకో ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూడండి ఒకసారిగా. 3వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనంలో, తిబరే కైసరని ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదాకు పొంతి పిలాతు 1, గలిలయకు హేరోదు 2, చతుర్థాధిపతిగాను ఇతూరియా త్రకోనియా దేశంలో అతని తమ్ముడైన ఫిలిప్పు 3వది, చతుర్థాధిపతిగా అతని దేశమునకు లుసానియా 4. అలాగే అక్కడే మళ్ళా ఆ దేశమునకు అధిపతి మరొక మాట ఉంది అక్కడే, ఇతూరియా త్రకోనీతి 5 మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ. మీరు గుర్తుపట్టుకోండి. 3వ అధ్యాయంలో 1వ వచనంలో 5 మంది రాజకీయ నాయకులు. 2వ వచనం అన్నయు కైపయు 7 అనగానే ద పర్ఫెక్ట్ పరిపూర్ణమైన సంఖ్య అని చెప్పబడుతుంది. కానీ ఇది మానవుని సంఖ్య. 5 రాజకీయ నాయకులు, 2 మతాధికారులు. కానీ వారికి ఎవరికీ దేవుడు వాక్యం ఇవ్వలేదు. అటు రాజకీయ నాయకులకు ఇవ్వలేదు, ఇటు సంఘములో ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో ఉన్న అన్నా కైపేకి వేయలేదు. కానీ భక్తుల గుంపులో ఉన్న 7వ వాడైన యోహానికి వాక్యం ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. 1 సమూయేలు గ్రంథం తెలిసిన భాగం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగాను. 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలుని పిలిచాను. 2 ఒకే మందిరంలో పడుకొని ఉన్నారు. ఎవరు? ఏలి, సమూయేలుకి వాక్యం ఇచ్చాడు దేవుడు, ఏలికి ఇవ్వలేదు. ఆశ్చర్యంగా ఉంది నాకు ఇది. కొన్ని ఏళ్ళు స్వార్థికుడుగా ఉన్నాడు, లేదా యాజకుడిగా ఉన్నాడు. ఎవరు? ఏలి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, ఒఫ్ని ఫినెహాసులు. ఏండి అమ్మడు చూడమ్మా,
ఓ చిన్న పిల్లోడు, 10 ఏళ్ళ పిల్లోడు, వాళ్ళ అమ్మ లేదు మందిరంలో, వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉంది, వాళ్ళ నాన్నగారు ఇంటి దగ్గర ఉన్నారు. ఏ పిల్లోడు కొట్టు, పిల్లోడు 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 మందిరంలో ఎంత మర్యాదగా ఉన్నాడయ్యా. నాకు ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రులు లేరు అక్కడ మందిరంలో లేరు తల్లిదండ్రులు, కానీ తల్లి, పిల్లోడా సంవత్సరానికి ఒకసారి దగ్గరికి వస్తాను, మందిరంలో జాగ్రత్త ఉండు, అటు ఇటు తిరగవద్దు మందిరంలో. అండి ఎలా చెప్పింది, అబ్బాయి అటు ఇటు తిరగొద్దు మందిరంలో, నేను లేను, మీ నాన్నగారు ఉండారు. పిల్లోడు అన్న ఎలా పెంచిందంటే మందిరములో విడిచిపెట్టక ముందే కుమారుని ప్రార్థనలో ఏడ్చి 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 పెంచింది. కుమారుడు చెడిపోలేదు, తల్లి దూరంగా ఉన్నా. ఆశ్చర్యంగా ఉంది. కుమారుడు పాడు రాలేదు, కానీ చిన్న పిల్లోడు దేవుని వాక్యాన్ని పొందాడు. ఏ స్మాల్ కిడ్ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక పిల్లోడు దేవుని వాక్య ప్రత్యక్షతను పొందాడు. సోదరి సోదర, యోహాను తల్లిదండ్రులు లేకపోయినా దేవుని వాక్యాన్ని పొందాడు. ప్రియబిడ్డ, అమ్మ, చెల్లి, తమ్ముడు విడిచుడు, తమ్ముడు విడిచాడు, వాక్య ప్రత్యక్షతను పొందాడు. పిల్లలు దేవునికి ఎంత భక్తిగా జీవించి ఉండాలో, వాళ్ళు ఎంత ఇష్టలుగా జీవించి ఉండాలా, ఎంత నమ్మకంగా జీవించి ఉండాలా. భక్తుల గుంపులో వారు చేర్చబడ్డారు. అందువల్లే ఒక పాట పాడితే బాగుంటుంది అనిపించింది. ఆ పాట మన బుక్లో ఉంది. జీవ సముఖ గ్రంథములో నీ పేరు ఉన్నదా, హతసాక్షుల నీ పేరు ఉన్నదా, భక్తుల పేర్లో నీ పేరున్నదా, ప్రార్థన గుంపులని పేరున్నదా, ఏడి విజ్ఞాపన గుంపులని పేరు ఉన్నదా. సోదరి సోదర, ఎందులో నీ పేరు ఉన్నది? నీ పేరు రాయాలి అంటే భక్తుల గుంపులో నీ ఉంటే రాస్తాడు, భక్తుల గుంపులో ఉంటే రాస్తాడు. ఎందులో లేవనుకో, ఎందులో నీ పేరు రాయాలి? ఆయన ఫలానా వారు భక్తులండి, ఈయన భక్తి అండి, ఆమె భక్తి అండి చెప్పగలుగుతాడు ప్రభు. వాక్యము పొందిన యోహాను, బైనాల సమూయేలు వాక్యము పొందిన యోహాను. ప్రియ సోదరా సోదరి, వాక్యాన్ని పొందాలి, దినము పొందాల వాక్యాన్ని. వాక్యం మనతో మాట్లాడాలి, వాక్యం మనతో ముచ్చటించాలా, వాక్యమని నడిపించాలా, ముచ్చటించాలంటే వాక్యాన్ని పొందాల. ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి వేళ, దినము వాక్యము పొందితే తప్ప విశ్వాస జీవితంలో ఈ పాప శరీరాన్ని చంపివేయలేం. సాధ్యం కాదు. దీన్ని చంపాలని ప్రయత్నిస్తే కూడా చంపలేం. ఎప్పుడు మనము వాక్యము చేత నడిపించబడిపోకపోతే. అందువల్లే భక్తుడైన పౌలు రాస్తూ, మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయవలేను. ఎలాగా? వాక్యము తెలిసినప్పుడే, వాక్యాన్ని పొందినప్పుడే దాన్ని చంపేస్తాం. లేదంటే సాధ్యం కాదు. సోదరి, యోహాను దేవునితో సంబంధం, రిలేషన్ చూడండి. ఈ రిలేషన్ బిల్డప్ కట్టుకుంటున్నాడు. ఎలాగా? వాక్యము దగ్గర యోహాను ఉన్నాడు. ఎలాగా? దినము అరణ్యములోనికి దేవుడే వస్తున్నాడు, వాక్యమిస్తున్నాడు. నీ విశ్వాస జీవితంలో, నా విశ్వాస జీవితంలో దేవుని వాక్యము పొందిన అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ అనుభవం ఉంటే పాపాన్ని ఈజీగా జయించగలుగుతాం, పాపాన్ని ఓడించగలుగుతాం, పాపాన్ని అధిగమించగలుగుతాం. ఒక వ్యక్తి వాక్యము కొరకే లెట్రిన్లో చేయి పెట్టాడంటే ఆలోచన చేయండి. వాక్యం కొరకు ఏడ్చాడు, ప్రభువా వాక్యం ఈ ప్రభువా, నీ వాక్యం ఈ ప్రభువా, బైబిల్ లేదు, బోధకు లేదు, ప్రభువా 2 చేతులు వాసన వస్తుండగా అదే పేపర్ నోట్లో పెట్టుకున్నాడు.
దేవుడు మనకి ఇంత సమయం ఇచ్చి ఇన్ని మీటింగ్స్ పెడుతుండగా వాక్యం నీ దగ్గరికి రాకపోతే పెను ప్రమాదంలో పడిపోతావు, అపాయంలో పడిపోతావు, లేదా దేవునికి దూరం అయిపోతావు. దేవుని ఎప్పుడు వాక్యం మనకు లేనప్పుడు. అందువల్లే ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, మోషే నేను అనుదినము వారికి మన్నాని ఇస్తాను. అనుదినం ద ఫ్రెష్ అనుదినం మన్నా, దాన్ని సమకూర్చుకోవాలా. దేన్ని సమకూర్చుకోవాలా? మన్నా దేవుని వాక్యం మాట్లాడుతుంది. మోషే దినము వారు మన్నాను సమకూర్చుకోవాలా. ఈ మన్నా వారి బ్రతుకులో జీవానిస్తుంది, వారి బ్రతుకుని తెప్పరిలా చేస్తుంది, వారి బ్రతుకులో స్వస్థతనిస్తుంది. కాబట్టి నీ వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్ని నేను హెచ్చుగా చేస్తున్నాను. సోదరా, దేవుని వాక్యాన్ని జార్జి ముల్లర్ గారు ఈ బైబిల్ని 200 సార్లు చదివాడంట. ఎన్నిసార్లు చెప్పండి చెల్లెమ్మ, ఎన్నిసార్లు? మనము సున్నాలు తీసేద్దాం 2. ఒకవేళ అంకులు చదివి ఉండొచ్చేమో, ఇంకా పెద్దలు చదివి ఉండొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎన్నిసార్లు చదివారు? కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదివారా? ఆది కాలం నుండి ప్రకటన వరకు పూర్తి చేశారా? ఈ వాక్యాన్ని దినము చదివితే ఈ వాక్యం నేను కాపాడుతాను. అందువల్ల సామెతల గ్రంథంలో ఎక్కువగా నా కుమారుడా నా మాటలని నీ కంఠ కవచంగా రాసుకో, ఈ వాక్యాలు రాసుకో. వాక్యము దగ్గర ఉన్న యోహాను, వాక్యము పొందిన యోహాను. మూడవదిగా యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదామా? 6వ వచనం చదువుతున్నాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు నేను, అతని పేరు యోహాను. మూడవది వాక్యము చేత పంపబడుతున్న యోహాను. థ్యాంక్ ద లార్డ్. స్వతహాగా వెళ్ళలేదండి ఈయన, స్వతహాగా వెళ్ళలేదు. ప్రభువే పంపుతున్నాడు. అరణ్యములో నుండి ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపుతున్నాడు. వాక్యముతో పంపబడుతున్న యోహాను. ఇది తనకు తన దేవునికి మధ్య ఉన్న రిలేషన్. వాక్యము దగ్గర ఉన్న యోహాను. రెండవది వాక్యాన్ని పొందిన యోహాను. మూడవది వాక్యము చేత పంపబడుతున్న యోహాను. సోదరి, ప్రభువే మనల్ని పంపుతాడు. ఆయన వర్తమానం ఇచ్చి, వాక్యం ఇచ్చి లోకానికిలో పంపుతాడు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉందాం. ఇక రెండవది, మనకు టైం అయిపోతుంది. రెండవది క్రీస్తుతో లేదా ప్రభుతో ఎలాంటి సంబంధం ఉందో చూద్దాం. ప్రభుతో యోహాను సువార్తకి వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. తనకు క్రీస్తుకున్న సంబంధం ఏం చెప్పాడో చూద్దాం. 1వ అధ్యాయం 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. యాజకులు లేవీలు వచ్చి, అయ్యా క్రీస్తుకి నీకేమి సంబంధం? ఏ సంబంధం? బయనండి, ఏ సంబంధం? వచ్చిన 20లో అడిగారు. వాడు చూడండి, నీవు క్రీస్తువా అంటే కాదు అన్నాడు. నీవు ఏలియావంటే కాదు అన్నాడు. నీవు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18లో చెప్పబడిన ఆ ప్రవక్తవు నీవా అని అడిగినప్పుడు నేను కాను అన్నాడు. ఐఎమ్ నాట్. మరి క్రీస్తుకి నీకేమి సంబంధం? ఏమి సంబంధం? నువ్వు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నావు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నావు, క్రీస్తుని గురించి బోధిస్తున్నావు, నీకు ఆయనకేమి సంబంధం? ఒకవేళ నన్ను అడిగితే ఏమేమో చెప్పేవాడిని, ఏమేమో మాట్లాడేవాడిని. బట్ ఈయన ఏమన్నాడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్టుగా జస్ట్ వరకు ఎలాగా వెళ్ళిపోదాం. లేదా 22వ వచనం, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి నీవెవరివి పంపిన వారికి సమాధానం ఇవ్వాలా? ఏమని ఇచ్చాడు? మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు అని అతను అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్వ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దం. ఆహా, నాకు క్రీస్తుకున్న సంబంధం జస్ట్ ఐఎమ్ వాయిస్, నేను ఒక స్వరాన్ని మాత్రమే. ఎంత తగ్గించుకున్నాడబ్బా! ఎవరి నువ్వు? నేను ఒక స్వరాన్ని, ఆయన ఒక స్వరాన్ని. లూకాసు వార్త, నీకు క్రీస్తుకున్న సంబంధం ఏమిటి? 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన చెప్పుల వాడు విప్పుటకు నేను పాత్రులను కాను. నేను ఆయన చెప్పుల వాడు విప్పుటకు పాత్ర కాను. 1, నేను ఆయన స్వరాన్ని. 2, నేను ఆయన చెప్పుల వాడు విప్పుటకు పాత్రులను కాను. మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం, నీకు క్రీస్తుకున్న సంబంధం ఏమిటి? 3వ అధ్యాయం 30వ వచనం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ఇది నాకు సంబంధం. నేను ఒక స్వరాన్ని ఆయన గురించి చెప్పడానికి. ఆయన చెప్పుల వాడు ఇప్పుడకు నేను అపాత్రుడని. 3వది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది. ఇది క్రీస్తుకు నాకున్న సంబంధం. ఇది నాకు క్రీస్తుకున్న సంబంధం. పౌలు ఎలా చెప్పాడు? తన గురించి ఏం చెప్పాడు? తన గురించి ఏం మాట్లాడుతున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చివరి వచనం, ఆ ప్రధాన పాపిని అన్నాడు. పాపులలో ప్రధాన పాపి నేను. ఎక్కడికి వెళ్ళాడు పౌలు? ఆ స్ట్రాంగ్ బిలీవ్ బ్రదర్. పాపిల్లో ప్రధాన పాపి నేను. ప్రభు కొరకు ఎలా తగ్గించుకున్నాడు చూడండి. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో 11 చివరి, పరిశుద్ధులందరిలో అత్యల్పుడని అన్నాడు. ఆహా, నేను పాపుల్లో ప్రధాన పాపిని. పరిశుద్ధులందరిలో అత్యల్పుడని నేను. మూడవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, చాప్టర్ 15 15వ అధ్యాయం 9వ వచనం, ఏలనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. యోహాను ఎలా వెళ్ళాడో అపోస్తులైన పౌలు అలాగే వెళ్ళాడు. నేను పాపంలో ప్రధాన పాపిని, పరిశుద్ధులందరిలో తలుపుడని నేను. కానీ అపోస్తులందరికంటే మిక్కిలి తక్కువ వాడిని. సోదరులారా, క్రీస్తుకు మనకు సంబంధం. యోహాను ఎంత తగ్గించుకున్నాడు ప్రభు దగ్గర. అపోస్తులైన పౌలు ఎంత తగ్గించుకున్నాడు. ఎందుకో సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు రాజ్యం నుండి వెలివేయబడ్డాడు? ఎందుకు చనిపోయాడు? మొదటి సమూయేలు గ్రంథం సమూయేలు రాజుతో మాట్లాడుతూ సౌలు రాజుతో ఏమన్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, పేజీ 226వ పేజీ, 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉంటివి రాజా, అల్పుడుగా ఉంటివి. కానీ దేవుడు ఈ ఉన్నత స్థానాన్ని ఇస్తే
నిన్ను నీవే హెచ్చించుకున్నావు, నిన్ను నీవే హెచ్చించుకున్నావు. కాబట్టి రాజా, రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడి నీ పొరుగువాడైన దావీదుకు అనుగ్రహించబడ్డాయి. సౌలు రాజుని దేవుడు చాలా హెచ్చించాడు, ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాడు. కానీ సౌలు రాజు తను తానే హెచ్చించుకున్నాడు. అందులో ప్రభు అన్నాడు, మనందరూ తెలుసు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. నీకు క్రీస్తుకు సంబంధం నేను స్వరాని, నీకు క్రీస్తుకు సంబంధం చెప్పుల వారు ఇప్పటికి యోగ్యుడని కాదు. నీకు క్రీస్తుకు సంబంధం ఆయన హెచ్చవలసినది, తగ్గవలసినది. అది క్రీస్తుతో నాకున్న సంబంధం. పౌలు కూడా అలాగే వెళ్ళాడు. సోదరి సోదర, ఆయన ప్రజలమైన మనము, ఆయన బిడ్డలమైన మనం, క్రీస్తుతో మన సంబంధం ఎలాగూ ఉంది. నిజమేనా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో విశ్వాసి అమ్మా అయ్యా సంబంధం ఉందే నీకు? ఈ గోడలతో సంబంధం ఉండవచ్చు, కానీ క్రీస్తుతో సంబంధం ఉండాలి. అంతరంగములో క్రీస్తుతో సంబంధం ఉంటే యోహన్లాగా జీవిస్తాం. ఇక మూడవదిగా టైం అయింది. మూడవదిగా లూకాసు వార్త మొదటి అధ్యాయం 14, 15, 16లో పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో ఇలాగా చూడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అమ్మో, తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అనగా యోహాను నాజీరు చేయబడినవాడు. నాజీరు యొక్క 3 ప్రత్యేకతలు ఏమిటంటే, ఇక్కడ చూస్తారా? 1, ద్రాక్షారసము తాగకూడదు, అనగా లోకమిచ్చే సంతోషానికి దూరంగా ఉండాలి. ద్రాక్షారసం లోకానికి సాదృశ్యం, లోకమిచ్చే ఆనందానికి దూరంగా ఉండాలి. రెండవదిగా ఏ శవాన్ని ముట్టకూడదు. దాని అర్థం ఏమిటంటే, ఎవరి మీద అఫెక్షనేట్ ప్రేమను పెంచుకోకూడదు. అమ్మాట చూడండి, నాజీరు చేయబడిన వ్యక్తి తల్లి శవం, తండ్రి శవం, అన్న శవం, అక్క చెల్లెల శవం తాకకూడదు. అర్థం ఏమిటంటే వాడి మీద ప్రేమను పంచుకోకూడదు. మూడవది, తల వెంట్రుకలు కొరిగించుకోకూడదు. అనగా ఆ వ్యక్తి, వినండి బాగా, ఈ పురవీధుల్లో పులివెందలలో హోరేబు నుండి బస్టాండ్కి వెళుతుండగా ఆ వెంట్రుకలు పొడువుగా ఉండగా ఈ వ్యక్తి 3 కనబడతాడంట. 1, ఈ వ్యక్తి పరిశుద్ధుడు. 2వది, ప్రత్యేకించబడిన వాడు. 3వది, ప్రతిష్ఠితుడు. పులివెందల హోరేబు నుండి బజారుకి వెళుతుంటే ప్రజలు ఎగబాక చూసేవారంట. ఈ వ్యక్తి పరిశుద్ధంగా జీవించేవాడు, ప్రత్యేకంగా జీవించేవాడు, పవిత్రంగా జీవించేవాడు. యోహాను ఈ 3 కలిగి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మునితో నిండుకొన్నవాడు. అమ్మా, స్టెఫెను కూడా ఆత్మతో నిండుకొన్నవాడు. మనము దేనితో నిండుకుంటామో దాని చేతనే నియంత్రించబడతాం. ఈ వ్యక్తి పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణ, ఫుల్ కంట్రోల్, ఆత్మ నియంత్రణలోకి వెళ్ళాడు, ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాడు, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఉన్నాడు. ఎవరితో సంబంధం? పరిశుద్ధాత్మునితో సంబంధం. ఎవరితో? ఆత్మతో సంబంధం. అంటే కంట్రోల్, ఆత్మ నియంత్రిస్తుంది మనల్ని, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. అందువల్లే ప్రతి విశ్వాసి ఎలాగుండాలా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. ఎలా ఉండాలా?
ఎలా ఉండాలా అమ్మ? ఎలా ఉండాలా? ఆత్మ పూర్ణులై ఉండండి. మీన్ ఆత్మ నియంత్రణలో ఉండండి, ఆత్మ స్వాధీనంలో ఉండండి, ఆత్మ ద్వారా నడిపించబడండి. థ్యాంక్ ద లార్డ్. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మనితో సంబంధం, ఆ పరిశుద్ధాత్మనితో, ఆ దేవునితో సంబంధం కలిగి ఉంటే అమ్మా నియంత్రణ, ఆత్మ నియంత్రణ, ఆత్మ స్వాధీనం, ఆత్మ నడిపింపగలిగి ఆయన ఆత్మ పూర్ణులుగా చేస్తాడు, ఆత్మ పూర్ణులుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆత్మ పూర్ణులుగా ఉంటామో అప్పుడే రోమీలకు రాసిన పత్రిక ఎలాగుంటుంది? మనం ఆత్మ పూర్ణులుగా ఉంటే ఏమి జరుగుతుంది? 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన ఇందురు కానీ ఆత్మచేత, అమర్చుని అండర్లైన్ దట్ వన్, ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఎవరి కుమారులు? దేవుని కుమారులు. ఆత్మచేత శరీర క్రియలు చంపాలి అంటే ఆత్మ పూర్ణులై ఉండాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. గోదావరి ఏరియాలో భద్రాచలం నుండి ధవళేశం వరకు గోదావరి నది ఉంది. ఈ వరద ఎక్కువగా వస్తూ ఉంటుంది, అడవిలో వెళుతుంది. టేకు మొద్దులు, జిట్టేకు మొద్దులు, నల్ల మొద్దులు వస్తూ ఉంటాయి. ఈ కుర్రోళ్ళు, ఈతగాళ్ళు ఆ మొద్దులు తీసుకొని బయట అమ్మి జీవనోపాధి చేస్తారు, ఆ నదీ ప్రవాహం ఎక్కువైనప్పుడు. ఒక రోజున భద్రాచలం దగ్గర నది పొంగి గోదావరి రాజమండ్రి దగ్గర నీళ్ళు వస్తుండగా ఒక నల్ల మొద్దు, దాన్ని జిట్టేకంటారు, మంచాలు కుర్చీలు టేబుల్ చేసుకుంటారు. అది అనుకొని ఈ కుర్రోడు దూకి ఆ మొద్దుని లాగడానికి ప్రయత్నిస్తుంటే అది రావట్లేదు. పైనుండి వరద ఎక్కువ చేస్తుండగా ఒడ్డున నిలబడిన కుర్రోడు, రే అబ్బాయి దాన్ని వదిలేరా, వదిలేయి, వరద ఎక్కువ వస్తుంది, మునిగిపోతావంటే వాడన్నాడు, నేను వదిలేశాను కానీ అది నన్ను వదలట్లేదు అన్నాడు. ఏదిరా? నల్ల మొద్ద? కాదయ్యా, అది ఎలుగుబంటి అన్నాడు. ఏ బంటి పట్టుకుంది? పట్టుకున్నాడు? ఎలుగుబంటి పట్టుకున్నాడు. విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కావట్లేదు, కుదరట్లేదు. వాని పట్టుకొని తీసుకెళ్ళింది అది. అలాగే ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారే శరీర క్రియలు చంపేస్తారు, శరీర క్రియలు చంపేస్తారు. శరీర క్రియలు చంపాలంటే ఆత్మ పూర్ణులుగా ఉండాలా. ఆత్మ పూర్ణులుగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మునితో సంబంధాన్ని పెంచుకోవాలి, సహవాసాన్ని పెంచుకోవాలి. అప్పుడే పాపాన్ని ఓడిస్తావు, శరీర క్రియలు జయించగలుగుతావు. అందువల్ల యోహాను అతి చిన్న వయసులో దేవుని కొరకే మండాడు, ప్రకాశించాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాను. కారణం దేవునితో సంబంధం, కారణం క్రీస్తుతో సంబంధం, కారణం ఆత్మతో సంబంధం. సోదరి, ఈ సంబంధాలు నీవు నేను కలిగి ఉన్నామా? అలా కలిగి ఉండాలి అంటే మన ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పరిపూర్ణంగా ఆత్మచేత నడిపించబడ్డానికి ఆత్మచేతికి అప్పగించుకుందాం. ఆత్మచేత నడిపించబడ్డానికి ఆత్మ పూర్ణులుగా ఉందాం. దేవుడి అటి కృప మనకు దయచేయునుగాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును.